కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల విద్యార్థులు ఒకటే విద్యార్థికి రెండు కాలేజీలలో కూడా ర్యాంకులు వచ్చాయని చెప్పేసి కూడా కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. దానిపైన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు అన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారు, ఒకటే విద్యార్థి రెండు కాలేజీలలో కూడా ర్యాంకులు వస్తున్నట్టుగా. అసలు ఏం జరుగుతుంది, ఏంది అసలు విద్యా వ్యవస్థలో? నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి, 2-3 విద్యా సంస్థలంతా కూడా వాళ్ళ గుత్తాధిపత్యంలో వచ్చాయి. ఎందుకంటే ఆ విద్యా సంస్థల అధినేతలు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మంత్రులుగా కొనసాగడం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్గా మారింది. అందులో ఇలాంటి దుర్మార్గమైనటువంటి మోసాన్ని ఇక్కడ తెలుగు రాష్ట్ర విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని ఓపెన్గా మోసం చేస్తుంటే, విధేచ్ఛగా మోసం చేస్తుంటే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు, దుమ్మున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తే ఇది చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మీకు ఒక సాక్ష్యాధారాలు చూపిస్తా. ఇక్కడ ఇది చూడండి, ఇది నారాయణకు సంబంధించినటువంటి యాడ్. దీంట్లో 9వ ర్యాంకు గౌరవ్ సింగ్ అనే స్టూడెంట్ 9వ ర్యాంక్ వచ్చింది నారాయణలో. మళ్ళీ అదే విద్యార్థి ఇక్కడ చూడండి, ఇది చైతన్య కళాశాల గౌరవ్ సింగ్. అంటే ఇది ఎట్లా సాధ్యం? ఒకటే విద్యార్థి రెండు కాలేజీలలో ర్యాంకులు రావడం అని సాధ్యమా? ప్రజలు పిచ్చోళ్ళా లేకుంటే విద్యార్థులు పిచ్చోళ్ళా? అంటే వీళ్ళు తెలివిమంతులా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏం జరుగుతుందంటే, మేము ఆ కళాశాలలో కూడా వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు మా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిపోయారు, ఆన్లైన్లో మాతోటి ట్యూషన్ క్లాసులు తీసుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ మా ఆన్లైన్లో క్లారిఫై చేసుకున్నాం కాబట్టి అతను మా విద్యార్థిగా క్లెయిమ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. సరే, ఆడెక్కడో పంజాబ్లోనో హర్యానాలోనో చండీగఢ్లో ఎక్కడో చదువుకొని ఉంటే అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఆడ పేరు ఎత్తుకొచ్చి వీళ్ళు చేసుకుంటున్నారు కదా. మళ్ళీ ఎక్కడో ఉన్నోడికి నీకు ర్యాంక్ వచ్చి, ఆన్లైన్లో చదువుకున్నోడికి నీకు ర్యాంక్ వస్తే, ఆల్ ఇండియా కాంపిటీషన్లో నంబర్ 10 పొజిషన్లో మీకు వస్తే, మరి మీ దగ్గర క్లాస్ రూమ్లో చదువుకున్న వాళ్ళు ఏం బిగుతున్నట్టు? క్లాస్ రూమ్లో పొద్దునుంచి క్లాస్ రూమ్లో ప్రత్యక్షంగా పాఠాలు విన్న వాళ్ళకి ర్యాంకులు వస్తలేవు, ఆన్లైన్లో చదువుకున్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ర్యాంకు రావట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోబెట్టి బట్టి కొట్టిస్తున్న వాళ్ళకి ర్యాంక్ రావట్లేదు. ఎవడికో ర్యాంక్ వస్తే ఎవడికో పుట్టిన కొడుకు నా కొడుకు అని క్లీన్ చేసుకుని ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంది? ఇది ఉన్నది. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిగ్గు లేకుండా చెప్తున్నారండి ఈ విద్యా సంస్థలు. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మాతోటి మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఇస్తున్నామని ప్రభుత్వంకి నేను విన్నపిస్తున్నా. భారతదేశంలో ఎక్కడ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదు. ఇంటర్మీడియట్ బోర్డు కానీ యూజీసీ కానీ ఇలాంటి కార్యక్రమాలకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదు. ఇంటర్మీడియట్ బోర్డులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేనప్పుడు వీళ్ళు ఏ అధికారంతో డిస్టెన్స్ ట్రైనింగ్ ఇస్తారు? డిస్టెన్స్లో వాళ్ళకు చదువు చెప్తారండి? ఇప్పుడు ఆ డిస్టెన్స్లో చేసుకున్నాను అనుకోండి, ఆయన ఎగ్జామ్ ఏ యొక్క కాలేజ్ పైన ఎగ్జామ్ రాశాడు? ఎక్కడైతే ఉన్నాడో స్థానికంగా కాలేజ్ విద్యార్థిగా హాల్ టికెట్ వచ్చింది. ఈ నారాయణ చైతన్య వీళ్ళు క్లెయిమ్ చేసుకుని వీళ్ళ దాని మీద హాల్ టికెట్ లేదుగా వాళ్ళకు. ఏ విద్యా సంస్థ నుంచి అతనికి హాల్ టికెట్ ఉంటుందో అతను ఆ స్టూడెంటు అదే విద్యా సంస్థకు చెందినది వాడు. దేశమంతా మొత్తం అన్ని ర్యాంక్ వచ్చిందని చెప్పేసి అన్ని మొత్తం వాడుకొని ఫోటోలు వాడుకొనేసి ఏ విధంగా అయితే సెలబ్రిటీలను యాడ్స్లలో వాడుకుంటారో ఈ విధంగా వాడుకుంటున్నారు. అంటే విద్యారంగం మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా ఒక కమర్షియలైజ్డ్ అయిపోయి బరిదెగిస్తున్నాయి. ఇంత బరిదెగింపు ఎందుకండి? ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? దీన్ని అరికట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది మెమోరాండం ఇచ్చాను, దీన్ని చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను లెటర్ రాస్తున్నాను. దీనిపైన సుమోటోగా కేసు నమోదు చేయాలి, పిల్లేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క యాడ్స్ అనేది బంద్ చేయాలి. మీ దగ్గర ఇచ్చుకోండి, మీ దగ్గర క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ర్యాంక్స్ వస్తే మీరు ఇవ్వండి. క్లాస్ రూమ్లో వచ్చిన ఎవరికి ర్యాంక్ రావట్లేదు, ఎవరికో ఎక్కడికో వచ్చేస్తే మీరు వేట కుక్కల్లాగా మొత్తం దేశమంతా తిరిగి ఎవరికి ర్యాంక్ వచ్చినా చూసుకొని వాడిని తీసుకొచ్చి మీరు పేపర్లో ప్రచురించుకుంటే ఎంత దుర్మార్గం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు లక్షలాది రూపాయలు ఈ యొక్క శాటిలైట్ ఛానళ్లకు, ఈ యొక్క పేరుగాంచిన న్యూస్ పేపర్లకు యాడ్స్ ఇస్తారు కాబట్టి మేము ఎంత మొర పెట్టుకున్నా ఎవడు వేసే ప్రసక్తి లేదు, ఎవరు వేసే ధైర్యం చూపెట్టలేదు. ఇది దురదృష్టకరం. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, నిండా ముంచుతున్నారు. ప్రభుత్వం ఈ యొక్క మత్తు నిద్ర నుంచి బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గులని, ఇట్లా చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నుంచి ఈ యొక్క తెలుగు రాష్ట్ర ప్రజలని, ముఖ్యంగా కష్టపడి పిల్లలను చదివించేటువంటి తల్లిదండ్రులని వాళ్ళు మోసపోకుండా ఈ కాపాడే బాధ్యత ప్రభుత్వం ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం మెలుకోకపోతే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పుడు రెండు కాలేజీలలో ఒకటే విద్యార్థి ఫోటో ఇస్తున్నాం, మరి ఆ కాలేజీలన్నా మా స్టూడెంట్ అని చెప్పేసి ఎవరన్నా ఒకరు క్లెయిమ్ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోవట్లేదు? మరి మా స్టూడెంట్ మేము క్లెయిమ్ ఎందుకు చేసుకుంటున్నామంటే వాళ్ళ క్లాస్ రూమ్ స్టూడెంట్ కాదంట,
వాడు ఎక్కడో పంజాబ్లోనో హర్యానాలో ఎక్కడో ఉంటాడు. వీళ్ళు ఆన్లైన్లో ఫోన్ ద్వారా వీళ్ళు వాళ్ళకి డౌట్స్ వచ్చిన డౌట్స్ క్లారిఫై చేస్తే, వీళ్ళు ఉత్తమమైన డౌట్స్ క్లారిఫై చేస్తే అక్కడ ర్యాంక్ వచ్చింది. పొద్దంతా కూర్చోబెట్టి ఇక్కడే పండుకోబెట్టి చదివించిన వాళ్ళకు వీళ్ళు డౌట్స్ వీళ్ళ బుర్రకెక్కలేదు. అంటే వీళ్ళు ఏ లాంగ్వేజ్లో చెప్తుండ్రు, ఈ సింగపూర్ లాంగ్వేజ్ చెప్తున్నారా, మలేషియా లాంగ్వేజ్లో చెప్తున్నారా, ఈ జపానీస్ లాంగ్వేజ్లో చెప్తున్నారో అర్థం కాదు. మరి అదే మన పిల్లలు కూడా చెప్పొచ్చు ఆ లాంగ్వేజ్. రెండు కాలేజీలు ఒకటే విద్యార్థిని క్లెయిమ్ చేసుకున్నారు కదా, రెండు కాలేజీలు కూడా మా విద్యార్థి అని చెప్పి ఎవరైనా ఒకరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు చెప్పట్లేదు? ఎవ్వరూ చెప్పట్లేదు. ఇదేంటంటే ఈ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు మీ విద్యార్థుల ఇక్కడ మీ విద్యార్థులు హాల్ టికెట్ చూపించాడంటే, మా విద్యార్థులు మా దగ్గర చదువుకున్న వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్లు కాదు. వాళ్ళు మా వెబ్సైట్ ద్వారా ఎన్రోల్ అయిపోయినంట. వాళ్ళ అడ్మిషన్ కార్డు చూపిస్తే అడ్మిషన్ కార్డులో వాళ్ళ ఫోటోలు వీళ్ళే ఒక అడ్మిషన్ ఫామ్ నింపేసి వాళ్ళ సంతకాలు పెట్టేసి వీళ్ళు మా స్టూడెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏ విద్యార్థి అయితే ఇలాంటి విద్యా సంస్థలకు వాళ్ళ పేరును వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండ్రో, ఒకవేళ ఇస్తే వాళ్ళపైన కేసు పెట్టాలి. ఇవ్వకపోతే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థలపైన కేసు పెట్టాలి. ఇది క్రిమినల్ అఫెన్స్. ఇది క్రిమినల్ అఫెన్స్. ఇది ఒక నేరం. దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఈ ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి. అంటే దేశంలో మాకంటే మించి చదువు చెప్పేటప్పుడు ఎవడు లేడని చెప్పి విర్రవీగుతున్నారు. ఇలా విర్రవీగితనానికి ఈ అంతు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ప్రైవేట్ కాలేజీలు చేస్తున్న దారుణాలను కూడా ఇటు పేరెంట్స్ కూడా గమనించాలని చెప్తున్నారు. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రైవేట్ కాలేజీల పైన కూడా ప్రభుత్వం ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సెక్రటరేట్, హైదరాబాద్.